మీ ఇంట్లో కూడా చపాతీలు ఇలాగే చేస్తారా? పెనం మీద సగం కాల్చి మిగతా సగం డైరెక్ట్గా గ్యాస్ మంట మీద పొంగిస్తున్నారా? రుచి అదిరిపోతుంది కదూ. కానీ ఆగండి, మీరు తింటున్నది చపాతీనా లేక క్యాన్సర్ని పిలిచే విషమా? సోషల్ మీడియాలో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. గ్యాస్ మంట మీద డైరెక్ట్గా కాల్చిన చపాతీలు తింటే క్యాన్సర్ వస్తుందట. నిజంగానే మనం ఇన్నాళ్ళు తప్పు చేశామా లేక ఇదంతా వట్టి పుక్కారా? సైన్స్ ఏం చెబుతుంది, డాక్టర్లు ఏమంటున్నారు, ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. స్కిప్ చేయకుండా చూడండి. మనలో చాలా మందికి రాత్రిపూట చపాతీ లేదా పుల్కా తిననిదే నిద్ర పట్టదు. ముఖ్యంగా గ్యాస్ మంట మీద కాలి అక్కడక్కడ చిన్న చిన్న నల్లటి మచ్చలు వచ్చి ఆ స్మోకీ ఫ్లేవర్ తగులుతుంటే ఆ టేస్టే వేరు. కానీ రీసెంట్గా వచ్చిన ఒక వార్త చపాతీ లవర్స్ గుండెల్లో రాయి వేసింది. ఆ నల్లటి మచ్చలే మన ప్రాణాల మీదకు వస్తున్నాయట. అసలు ఆ నల్లటి మచ్చల్లో ఏముంది? సైన్స్ ప్రకారం చూస్తే గోధుమ పిండితో చేసిన చపాతీని ఎక్కువ వేడి ఉండే డైరెక్ట్ మంట మీద కాల్చినప్పుడు అందులో కొన్ని రసాయన మార్పులు జరుగుతాయి. ప్రధానంగా అక్రిలమైడ్, PAH అనే కెమికల్స్ ఉత్పత్తి అవుతాయి. సింపుల్గా చెప్పాలంటే ఇవి క్యాన్సర్ కారకాలు అని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. సో మంట మీద కాలిన ఆ నల్లటి మచ్చలు కేవలం మచ్చలు కాదు, రసాయనాలు అన్నమాట. అమ్మో, మరి ఇప్పుడెలా? చపాతీ మానేయాలా? కంగారు పడకండి, ఇక్కడే మనం అసలు విషయం తెలుసుకోవాలి. డాక్టర్లు దీని గురించి ఏం చెప్పారంటే, మనం తినే 1-2 చపాతీల వల్ల క్యాన్సర్ వచ్చేంత ప్రమాదం లేదు. ఎప్పుడో ఒకసారి తక్కువ మోతాదులో ఇలా కాల్చినవి తింటే పర్వాలేదు. కానీ రోజు ఇలాగే తినడం, బాగా మాడిపోయిన చపాతీలు తినడం మాత్రం ఖచ్చితంగా మంచిది కాదు. మనం చిన్న చపాతీ మచ్చ చూసి భయపడుతున్నాం, కానీ అంతకంటే పెద్ద శత్రువులు మన పక్కనే ఉన్నారు. డాక్టర్ల ప్రకారం స్మోకింగ్, ఆల్కహాల్, జంక్ ఫుడ్, ఎక్సర్సైజ్ లేకపోవడం, నిద్రలేమి, ఒత్తిడి ఇవి క్యాన్సర్కి అసలైన కారణాలు. వాటితో పోలిస్తే ఈ పుల్కా వల్ల వచ్చే రిస్క్ చాలా చాలా తక్కువ. సో ఫైనల్గా చెప్పేది ఏంటంటే, మీరు భయపడి చపాతీలు మానేయాల్సిన పని లేదు, కానీ చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోండి.